సీఎం తోటి డైరెక్ట్ యాక్సెస్ ఉండే ఏదైనా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సీఎం గారి దగ్గర పోవాలంటే అన్నా నన్ను పట్టుకపో, అన్నా నన్ను పట్టుకపో రిఫర్ చేయాలి. ఆయన ఎందుకు పట్టుకపోతాడు? ఆయనకి ఏం పని? ఎవరిని ఆడే ఉన్నాడు. ఏదో చక్రధర్ ఇంత పోరాటం చేసినా ఏం లాభం ఉంది? రాజకీయ నాయకులు గుర్తించారు, ప్రజలే గుర్తిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఆడు ఎంత పెద్ద నాయకుడైనా నా కష్టాన్ని గుర్తిస్తే ఆడు తక్కువైపోతాడనే ఆలోచనతోటి అది ఏ పార్టీ అయినా కానీ, మా పార్టీ అయినా ఎందుకు ఇవి హైలైట్ చేయడం అనుకుంటాం. కానీ ప్రజలు కదా లాస్ట్కి హైలైట్ చేసి ఇలా సరే నన్ను కూడా మా పార్టీ వాడైనా ఇగ్నోర్ చేసిండు అనుకో, 10 ఏళ్ళు పబ్లిక్లోనే ఉంటా. పబ్లిక్లో ఇగ్నోర్ చేస్తావా? అన్ని కేసులు పెడితేనే బయటికి కడిగిన ముత్యం లెక్కున్న ప్రజలు ఆశీర్వదించారు నన్ను. 10 ఏళ్ళలో ఇంకా కష్టపడతాను. సో ఐఎమ్ రెడీ టు ఫైట్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్. చక్రధర్ అన్న, హరీష్ రావు గారి నియంతృత్వం మీద మీరు ఇంత పోరాడుతున్నారు కదా, మీ ప్రభుత్వంలోనే హరీష్ రావు గారి మీద పోరాడుతున్న సమయంలో మీకు ప్రభుత్వం నుంచి సహకారం అందకపోతే మీరు ఎట్లా రెస్పాండ్? ఎవరో సహకరిస్తారని పోరాటం స్టార్ట్ చేయలే, ఎవడో వచ్చి నిలబడతాడని యుద్ధం స్టార్ట్ చేయలే. రేవంత్ రెడ్డి అనేటోడు, కానీ మీకు సహకారం అయితే కావాలి. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎవడు సహకారం లేదు, సొంతంగా కొట్లాడిండు, జైలుకు పోయిండు, నష్టపడ్డాడు, కష్టపడ్డాడు. తీన్మార్ మల్లన్న ఎవరి సహకారం లేదు, గొరగొర గుంజుకపోయి లోపలేసారు, భార్య పిల్లలు ఇబ్బంది పడ్డారు. చక్రధర్ కూడా ఎవరి సహకారం లేదు. సీఎం అయిందా, ఎమ్మెల్సీ అయిందా, మనకు ఒక అవకాశం వస్తుంది, ప్రజలు ఇస్తారు, వాళ్ళ మీద అల్టిమేట్ నమ్మకం ఉందని నాకు. సో ఎవరు సహకరించాల్సిన అవసరం లేదు, భగవంతుడు ప్రకృతి సహకరిస్తుంది. కానీ హరీష్ రావు గారు ఉన్న రోజులు సిద్దిపేటకు ఆయనే ఎమ్మెల్యేగా ఉంటాడని స్థానికంగా అందరు మాట్లాడతారు కదా, మరి మీరే మొన్న ఎంత వచ్చినాయండి? మొన్న పార్లమెంట్లో ఎంత వచ్చినాయి? 65,000 వచ్చినాయి. నా ప్రగాఢ నమ్మకం, నేను ఎలక్షన్ పిటిషన్ చేసిన కదా ఆయన మీద, అసెంబ్లీలో కూడా 65,000 వచ్చి ఉంటాయి. ఏదో మ్యాజిక్ చేసిండు ఆయన. ఆ మ్యాజిక్ ఏందో సరే నేను బయట మీరు చెప్తున్నట్టు మ్యాజిక్ చేస్తే అన్ని నియోజకవర్గాల అంతటా కావు, కొన్ని ప్లేసెస్లో మాత్రమే జటిలంగా 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న ప్లేస్లలో మాత్రమే సాధ్యమవుతుంది. అది మేనేజ్ చేసే టాలెంట్ కొంతమందికి ఉంటుంది, అందరికి ఉండదు. ఒక మాట చెప్తా, సిగ్నేచర్ స్టూడియోలో సవాల్ ఇసురుతున్నా, నువ్వు అంత పతివ్రతవే కదా, నీకు డెమోక్రసీ మీద నమ్మకం ఉంది కదా, నేను ఇప్పుడు ఎలక్షన్ పిటిషన్ క్యాన్సిల్ చేసుకుంటా, ఈ వేదికగా చెప్తున్నా, క్యాన్సిల్ చేసుకుంటా. మనము ఒక్కసారి రీకౌంటింగ్ ప్రాసెస్ పెడదామా ఈవీఎంలను కోర్టు ద్వారా? సగం ఖర్చు నువ్వు పెట్టుకో, సగం ఖర్చు నేను పెట్టుకుంటా. ఎందుకు అంత నమ్మకంతో ఎట్లా చెప్తున్నారు మీరు? ఈవీఎంలు మళ్ళీ ఒకసారి లెక్క పెట్టుండి, నేను కేసు వాళ్ళ కొడుకు పేరు, మీరు ఈవీఎం దాకా పోతున్నారు. ఆయన రుణమాఫీ జరిగితే రాజీనామా చేసి మళ్ళీ ఎమ్మెల్యే గెలుస్తా అంటూ అది నమ్మినంత పిచ్చోడైతే ఇవ్వలేడు, అవులాగాళ్ళు అయితేనే నమ్మ. హరీష్ రావు గారి మాటలకు వాల్యూ లేదా? హరీష్ రావుకే లేదు. నేను మాటకి ఇక్కడ రాజీనామా చేయమంటే నేను గిట్లా అనలే, నేను అట్లా అనలే. ఆయన అధికారం లేకపోతే నిద్ర పట్టదు. ఆయన ఏడుంటాడండి? మీరు ఏదో ఆయన పెద్ద క్యారెక్టర్ ఉంది, నాకు ఇది ఉంది, ఆయన మాట్లాడేటి వింటే చెవులు కోసుకోవాలనిపిస్తుంది. ఆయన చెప్పే కథలు, అది అక్కడ ప్రజల్ని అట్లా తయారు చేసిండు పాపం. సిద్దిపేటలో కులాల వారీగా విడదీయడం, అన్నదమ్ములను విడదీయడం, ఊర్లను విడదీయడం, కుటుంబ సభ్యులను విడదీయడమే పని. ఎవడైనా మంచిగా ఉంటే విడదీసి రాజకీయాలు చేయడం ఆయనకు అలవాటు. ఆయన అట్లా చేస్తే ఇన్నేళ్ళుగా అక్కడ నుంచి ఎందుకు గెలుస్తాడన్న మీరు భలే మాట్లాడతారు. కానీ ఈ గెలుపుకి దీనికి సంబంధం లేదు. అక్కడ ఇంకొవ్వరు లేనప్పుడు ఆయన ఒక్కడే. చక్రధర్ వచ్చిన తర్వాతనే రాజకీయాలు మారినాయి సిద్దిపేటలో. మరి ఎప్పుడొచ్చిన ఓటు బ్యాంకు 1,20,000 మెజారిటీ మొన్నటిసారి ఎందుకు రాలే? 85,000 ఎందుకు పడ్డావు? మరి నువ్వు పార్లమెంట్ లో నువ్వు అంత ట్రబుల్ షూటర్వే కదా, సరే నువ్వు బీజేపీలతో కలవలే కదా, 65,000 ఎందుకు వచ్చినాయి అంటే 2,20,000 జనాభాలో 65,000 మందే నిన్ను యాక్సెప్ట్ చేశారు, మిగతా వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేయలే. అంటే 1/3 కూడా లేవు నువ్వు, 1:3లో లేవు నువ్వు నాయకుడు అని ఎట్లా చెప్పుకుంటావు? నీకు ఇప్పుడు భయం ఏంటంటే అక్కడ గనక రిజైన్ చేస్తే కథం నీ పని, నువ్వు గెలవవు. ఇప్పుడు చక్రధర్ సవాల్ ఇచ్చాడు ఇంకో వానికి నేను సమాధానం చేయవు. ఎవరికి చెప్తావు నువ్వు సమాధానం? ఎవరికి చెప్పవు. విమర్శలు చేయడం, మంచిని చెడు చేయడం, ప్రజల్ని రెచ్చగొట్టడం, విద్యార్థుల్ని రెచ్చగొట్టడం, రోడ్ల మీదకి తీసుకురావడం. నువ్వు ఆమరణ నిరాహార దీక్ష కూర్చో, నువ్వు మొగోను అయితే కూర్చో. విద్యార్థులను వాళ్ళు ఎందుకు రెచ్చగొడతారు? వాళ్ళంతటా వాళ్ళే కదా నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఎంతమంది ఉన్నారు డిఎస్సి పోస్ట్ రాసే వాళ్ళు? ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఇప్పుడు ఒక బస్సులో ట్రావెల్ చేస్తాం, ఒక 2-3కి సీట్ దొరకలేదు, ఇన్కన్వీనియంట్ ఉంది అని చెప్పేసి బస్ అంతా ఆపుతారా? ఇది కూడా అంతే. నిజాయితీకి 2-3కి ఇబ్బంది పడవచ్చు, కానీ 3.5-3 లక్షల మంది రాసే పరీక్షను కొంతమంది కోసం మనము చేస్తా అనుకోవడం రాంగ్ కదా. సో
ఇది కూడా ప్రీ ప్లాన్డ్ పేటిఎం బ్యాచ్. అన్న ఒకరు ఇద్దరు అయితే పేటీఎం బ్యాచ్ అనుకోవచ్చు అన్న. అర్ధరాత్రి 12 గంటల వరకు ఆర్టీసీ క్లాస్ నుంచి లేదా అఫ్జల్ గంజ్ నుంచి ఓయూ వరకు నడిచి రావడం విద్యార్థులు అని అంటే వ్యతిరేక విధానం లేనందుకే ఇట్లా చేస్తారా ఎవరన్నా? వాయిదా వేయమని అడిగారు. గ్రూప్ 2 వాయిదా వేస్తారు కదా. అవును. ఒక సమస్యకైతే ఇప్పుడు స్టూడెంట్స్ ఫుల్ మెచ్యూర్డ్ గారు, దే ఆర్ రెడీ ఫర్ ద ఎగ్జామ్స్, దే ఆర్ నాట్ ఆఫీసర్స్. సో వాళ్ళని తప్పు పట్టడం కాదు, కానీ వాళ్ళని ఎగేసే తత్వం ఒకళ్ళ దగ్గర ఉంటుంది. ఓకే. కొంచెం చిన్నపాటి డబ్బాశ చూపించు, వాళ్ళ అవసరాలను లొంగ తీసుకోను. మనం చూసినాం మొన్నటిదాకా కేటీఆర్తో ఫోటోలు దిగిన వాళ్ళంతా ఈ ఎగేయడం, వీళ్ళు విద్యార్థుల ప్రాణాలతో ఆడుకుందాం అనుకున్నారు, కానీ విద్యార్థులు గుర్తించారు ఇది. ఓకే. ఈ దొంగలతో పోతే మళ్ళీ 1200 మంది వస్తాంరా, వీళ్ళైతే జావరు అని చెప్పేసి ఇమ్మీడియట్గా చక్కగా చదువుకున్నారు, డిఎస్సి రాస్తారు. సో ఎవరికి అవసరం విద్యార్థులు అంటే నేను అడుగుతున్నా, 10 సంవత్సరాల హరీష్ రావు కేటీఆర్ ఏ రోజు అన్న వాళ్ళ మొక్కాలకి ఓయూకి వేయరా? మీరు చెప్పండి. బల్కసుమన్ అంత స్టూడెంట్ లీడర్ ఎప్పుడైనా పోయిండా? తన స్నేహితుల్ని వల్కరించిండా? అంటే తమ అవసరాల కోసమే ఉస్మానియా. విద్యార్థులను చంపాలి, విద్యార్థుల రక్తం కావాలంటే ఉస్మానియా. సో అది వాళ్ళు గుర్తించాలి ఖచ్చితంగా. స్టూడెంట్స్ గుర్తించాలి. ఈ దొంగల మాటలు పట్టుకుంటే మళ్ళా తెలంగాణ దగా పడుతుంది, మళ్ళీ 1200 మంది చచ్చిపోతారు. సో అది ఆపడానికే మాలాంటి వాళ్ళం ఊకే అలారం లెక్క పనిచేస్తున్నాం. ఈ అలారం ఎదురా చెవులు కొడుతూ అంటే సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కార్ ఏమంటుంది, ఊకే సతాయిస్తుంది. ఎవరి కోసం సతాయిస్తుంది? పెట్టుకోరా బాబు అని చెప్తాను. మేము ఒర్రినప్పటికీ, కొంతమందికి నచ్చనప్పటికీ మేము అవసరం తెలంగాణ.